వెల్కమ్ టు టీ10. విజయ్ మాల్యా, నీరవ్ మోడీ లాంటి ఎంతో మంది పెద్ద మనుషులు ప్రభుత్వ సహకారంతో లక్షల కోట్ల రూపాయలు లోన్లు తీసుకొని కట్టకుండా పారిపోయే వారిని వదిలేసి రోజు కూలీనాలి చేసుకునే వారు బతుకు తెరువు కోసం 10-20 వేలు అప్పు తీసుకుంటే మాత్రం వారిని బ్యాంక్ అధికారులు వదలడం లేదు. కొమరం భీం జిల్లా సిరిపూర్ టీ మండలంలో బ్యాంక్ అధికారుల బెదిరింపులు తాళలేక ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని శివపూర్ గ్రామానికి చెందిన 33 ఏళ్ల కార్యం సంతోష్ కూలి పని చేసుకుంటూ జీవించేవాడు. 7 సంవత్సరాల కిందట దుకాణం కోసం జిల్లా కోఆపరేటివ్ బ్యాంకు సిరిపూర్ టీ శాఖలో 30,000 రుణం తీసుకున్నాడు. కొంత రుణం కట్టిన తర్వాత ఆర్థిక పరిస్థితులు సహకరించక కట్టలేదు. లోన్ డబ్బులు కట్టాలని బ్యాంకు వారు గతంలో నోటీసులు ఇచ్చారు. అయినా రుణం చెల్లించకపోవడంతో మంగళవారం ఉదయం సంతోష్ ఇంటికి బ్యాంక్ అధికారులు వచ్చి డబ్బులు కట్టాలని బెదిరించారు. దీంతో మనస్తాపానికి గురైన సంతోష్ మంగళవారం రాత్రి బయటికి వెళ్తున్నట్లు చెప్పి సమీపంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. గమనించిన చుట్టుపక్కల వారు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. సంతోష్ భార్య జ్యోతి ఫిర్యాదు మేరకు బ్యాంక్ మేనేజర్ తో పాటు సిబ్బందిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు